హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరి అప్పు 143. ఈరోజు నేను నా స్టైల్లో చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. దానికోసం ముందుగా నేనైతే మటన్ని కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకున్న మటన్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు, దాల్చిన చెక్క పౌడర్, లవంగాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్లీ ధనియాల పౌడర్. నేను కర్రీకి ఈ మసాలాలు మాత్రమే యూజ్ చేస్తున్నాను అండి. ఇంతకు మించి అసలు మసాలాలు అనేది నేను ఏమి యూజ్ చేయను అనమాట. చాలా సింపుల్గా ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మంచిగా ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకుని అట్లీస్ట్ ఒక 30 minutes అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మసాలాలు అనేవి మంచిగా ముక్కకి పడతాయి అన్నమాట. అట్లీస్ట్ ఒక 30 minutes. ఓకే, 30 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు మనం కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. 4 chilies అండ్ 4 medium size ఆనియన్స్ అండ్ 1 medium size టొమాటో. నేను కర్రీకి యూజ్ చేసేవి ఇవి మాత్రమేనండి. నేను ఎలాంటి ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, ప్యూరీలు అయితే యూజ్ చేయను. నేను ఓన్లీ ఇలా కట్ చేసుకున్న మాత్రమే వాడతాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి దానిలో చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి. ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేదు అనేసి అంటే కర్రీ వచ్చేసి మనకి పచ్చివాసన అనేది వస్తుంది కదా. సో ఆనియన్స్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేశాక తర్వాత టొమాటోస్ వేయాలండి. టొమాటోస్ కూడా స్కిన్ సపరేట్ టొమాటోస్ నుంచి స్కిన్ సపరేట్ అయ్యేదాకా టొమాటోస్ని కూడా మంచిగా ఆనియన్స్తో కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మరీ మాడిపోకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. మీడియం మంచిగా మనకి తెలుస్తుంది. ఫ్రై అయితేనే కర్రీ అనేది మనకి టేస్ట్ వస్తుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసేయాలి. అలా వేసిన తర్వాత మన కింద ఆనియన్స్ ఉండిపోయినాయి కదా అండి, ఆనియన్స్ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా అనమాట. మొత్తం ఆనియన్స్ అంతా మనకి పైకి వచ్చేదాకా, ముక్కలతో మంచిగా మిక్స్ అయ్యేదాకా మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ కలిపితే ఆ మటన్ అనేది కొంచెం ఇదైపోతుంది. సో కాబట్టి కొంచెం అటు ఇటుగా ముక్కలన్నీ మిక్స్ అయ్యేలాగా ఇది చేసుకోవాలి. అలా చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది కొంచెం అంటే మరీ ఎక్కువ కాదండి, నేను కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసుకుంటాను అనమాట. అలా కొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే కుక్కర్ పెట్టేస్తాను అనమాట. కుక్కర్ అయితే నాకు మినిమం 6 విజిల్స్ అయితే కావాలండి. ఎందుకంటే నాకు మినిమం 6 ఉండాలి, లేదు 4, 5 అంటే నాకు మటన్ ఉడకదు అనమాట. అందుకే నేను మినిమం 6 విజిల్స్ అయితే పెట్టేస్తాను. 6 విజిల్స్ అయితే మంచిగా మనకి బాయిల్ అవుతుంది. నేను 6 విజిల్స్ తర్వాత కుక్కర్ తీస్తే కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది. సో దానిలో కొంచెం మరి ఒకసారి టేస్ట్ చూసి ఏమైతే తక్కువైందో అవి సాల్టా, కారం ఏదో ఒకటి, ఏ తక్కువైతే అది వేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకొని నేనైతే దాన్ని మళ్ళీ బాయిల్ చేశానండి. అట్లీస్ట్ 5 to 10 minutes నేను బాయిల్ చేశాను. అలా చేస్తుంటే మంచిగా మనకి బాయిల్ అవుతుంది చూడండి. ఆ కలరు, అరోమా బాయిల్ అవుతుంటే ఆ స్మెల్కి అసలు అబ్బబ్బా అక్కడ తినేయాలి అని అనిపించింది నాకైతే. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూసి ఏమైతే తక్కువైనాయో అవి వేసేసుకుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి. అబ్బబ్బా ముక్క అయితే చాలా మంచిగా బాయిల్ అయిపోయిందండి. తింటుంటే మంచిగా సాఫ్ట్గా అనిపించింది. ఇక మేమైతే రెడీ చేసేసుకుందాం అనమాట. ఎప్పుడు తిందామని ఇదిలోనే ఉన్నాను. సో ఫైనల్లీ మేమైతే లంచ్కి కూర్చున్నాం అనమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫస్ట్ అయితే మా అమ్మాయిని అడిగాను అనమాట, ఎలా ఉంది టేస్ట్ చెప్పు అనేసి. తను తింటూ ఉంది, నేను చెప్తాననేసి తింటుందన్నమాట. చూడండి, వావ్ సూపర్ అని చెప్తోంది. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుందండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నరి అప్పు 143.